ఎందుకు ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధంగా చేశారు? రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో ఎందుకు అమలు చేశారు ఆ విధానం? ఎందుకు చెప్పను? మీకు నేను 2 సార్లు ఫోన్ చేసి చెప్పాను. మీకు అది 40 కిలోమీటర్స్ అనేది ఓన్లీ ఈస్ట్ గోదావరికే ఉందా, మిగిలిన జిల్లాలకు కూడా ఉందా? మరి మిగిలిన జిల్లాలందరూ ఎందుకు అలౌ చేశారు? అది ఎందుకు అలౌ చేశారు? మిగిలిన వాళ్ళందరూ అప్ టు 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ వరకు అలౌ చేశారు. వై ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ ఈస్ట్ గోదావరి? ఏమి లేదండి. అదే విధంగా కలెక్టర్ గారు, మేము పెదపూడి మండలం వాళ్ళందరూ మాకు బెక్కవోలు మండలం దగ్గరగా ఉంటుంది, బెక్కవోలు మండలానికి అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు. అది కూడా కన్సిడర్ చేయలే. ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు, రబీలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల? జియో 40 కిలోమీటర్స్ కాకినాడకు లేదా, కాకినాడకు లేదా, కోనసీమకు లేదా, మిగిలిన ఆంధ్ర జిల్లాలకు లేదా? ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే 40 కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది? ఏవోలు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు? ఏవోలు మీటింగ్ లో ఈ మండలంలో దాన్ని ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు సార్? అక్కడ మరి సీఎం గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్లుకి అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోమనండి స్పెసిఫిక్ గా చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మీరు ఏవో లెవెల్లో మీరు కండిషన్స్ పెడతా ఉంటే ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగలేదు సార్? నేనే మీ దృష్టికి 4 సార్లు తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి నేను చెప్తానని దాటేసుకుంటే వెళ్ళిపోయారు అంతే. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉంటే ఆ స్పిరిట్ కూడా తీసుకోకుండా మనం కామా ఉంది, పులి స్టాప్ ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది జియో? నెక్స్ట్ చేస్తా ఉంటాం అలా జరుగుతూ ఉంటది అంతే సార్. అదే అలవాటు ఉంది. జోగిరాజు చెప్పినట్టుగా అదే అలవాటుని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారినట్టు కనిపించట్లేదు.